ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల పిల్లల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. మరి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో తల్లికి వందనం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఒక్కొక్కరి చొప్పున ఒక అకాడమిక్ ఇయర్ ఎడ్యుకేషన్ లోపల మనకు స్కూల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి మళ్ళీ స్కూల్ క్లోజ్ అయ్యేదాకా ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇచ్చేటట్టుగా వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు జూన్లో ఫస్ట్ విడత డబ్బులు పడబోతున్నాయి. దీంతో పాటుగా ఏం చేశారంటే డ్వాక్రా మహిళలకి వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నా, అంటే చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా వర్తించేట్టుగా, ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలు కాకుండా ఎడ్యుకేషన్ వాళ్ళు టీనేజర్స్కి కూడా, సీనియర్స్కి అయినా ఎవరైనా సరే వాళ్ళకి ఏ రకమైన ఎడ్యుకేషన్ అయినా సరే విదేశాల్లో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ చదువుకునే వాళ్ళకైనా వాళ్ళకి 4% వడ్డీ, అంటే 35 పైసలు, రూపాయికి 35 పైసలు పడుతుంది. ఇవాళ అంత తక్కువ వడ్డీకి అసలు ఎక్కడ దొరకదు. పావుల వడ్డీ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 35 పైసలు చేశారు దాన్ని. దీని కింద ఎంత కావాలంటే అంత వాళ్ళకి లోన్ ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా, ఒక మినిమం 10,000, మ్యాక్సిమం 1,00,000 ఇస్తారు ఈ స్కీమ్ కింద. ఇది అమలు చేయాలని నిర్ణయించారు. ఎందుకు డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా ఈ సదుపాయం కల్పించారంటే, ఒకటి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి వాటిలో మిస్యూజెస్ జరగవు. కారణం ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ అది. అంటే ఒక 10 మంది కలిపి ఒక గ్రూప్గా ఏర్పడతారు, లేడీస్ అంతా కలిపి. వాళ్ళ యొక్క తలా కొంచెం పెట్టుబడులు వాళ్ళు బ్యాంకులో పెడతారు, మొత్తం కలిపి ఒక గ్రూప్ అంతా కలిపి. వీళ్ళు ఎంతైతే పెట్టుబడి పెడతారో దానికి 1 టైమో 2 టైమ్సో 3 టైమ్సో 4 టైమ్సో వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు వడ్డీలు వాళ్ళకి డబ్బు వాళ్ళకి లోన్ ఇస్తుంది. లోన్ కూడా చాలా తక్కువ, వాళ్ళకి పావుల వడ్డీ అట్లా ఉండేటట్టుగా చాలా తక్కువ వడ్డీకి వస్తాయి, డబ్బులు వస్తాయి వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ డబ్బు పెట్టి ఏదైనా ఒక వ్యాపారం చేసి అందరూ ఉమ్మడిగా దాన్ని డెవలప్ చేసి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటారు. బ్యాంక్ కట్టాల్సింది కట్టేసి మిగిలింది పనిచేసుకుంటారు. ఇలాగా ఏటా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. 1,00,000 కోట్లకు పైగా మొత్తం టోటల్ డబ్బు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన డబ్బు బ్యాంకుల్లో ఉంది వాళ్ళు చెప్పాలంటే. అంటే ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్గా ఆ డబ్బులు ఎక్కడికి పోవు, వీళ్ళకి ఇచ్చేటువంటి ఏ లోన్ అయినా ఖచ్చితంగా రికవర్ అవుతుంది. ఎందుకంటే అందరు సంతకాలు పెట్టించుకుంటారు దాని లోపల, ఆ లోన్ల విషయం లోపల. కాబట్టి ఇలాగా ఆర్గనైజ్డ్ వచ్చినట్టు 1 కోటి మంది మహిళలు సుమారుగా ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలు 1 కోటి మంది పైగా ఉన్నారు. వీళ్ళకి ఈ వడ్డీ, అంటే తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి పిల్లల చదువు కోసం ఇచ్చినట్టయితే దీనివల్ల ప్రభుత్వానికి 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటి, డ్వాక్రా మహిళలకి 35 పైసలకే, అంటే 4% వడ్డీకే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం వల్ల ఒక రకంగా ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. రెండోది ఏంటంటే, మరి ఈ 1 కోటి మంది మహిళల్లో చాలామంది తల్లికి వందనం పథకానికి ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు. తల్లికి వందనానికి ఎలిజిబిలిటీ కలిగి ఉండే వాళ్ళకి ఏం జరిగింది, ఇక్కడ ఈ 1 కోటి మంది అప్లై చేసుకున్నారు అనుకోండి, ఇంట్లో ఉన్న పిల్లలకైతే కొంతమంది అయితే దాంట్లో, అంటే హైయర్ ఎడ్యుకేషన్ విదేశాలు చదివే వాళ్ళు కాకపోయినా స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి చాలామంది పిల్లలు దీంట్లో వచ్చే అవకాశం ఉంది. 1 కోటి మందిలో 1 కోటి ఇంటూ 2 వేసుకున్నా కూడా 2 కోట్ల మంది సుమారుగా పిల్లలు, 1 కోటి మంది నుంచి 2 కోట్ల మంది పిల్లలు దీంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 కోట్ల మందికి మరి ఉచితంగా ఇవ్వాలి కదా, 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలి కదా. కానీ వీళ్ళ స్థితిగతి కొంచెం బాగుంది, వీళ్ళు తిరిగి కట్టుకోగలిగే కెపాసిటీ ఉంది వీళ్ళకి, వీళ్ళు అప్పనంగా వచ్చేదాని గురించి ఎక్కువ ఆశించారు. కాబట్టి డ్వాక్రా మహిళల్ని ఒక స్వశక్తి మీద ఆధారపడేటట్టుగా తయారు చేయాలని ఒక ఆలోచన ఉండొచ్చు ప్రభుత్వానికి. తర్వాత వీళ్ళు ఒకవేళ లోన్ తీసుకున్నట్టయితే, అంటే 35 పైసలకి వచ్చే లోన్ కాబట్టి మ్యాక్సిమం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తగ్గిపోతే ఇతరులకు అవకాశాలు ఎక్కువ మెరుగుపరిచే పాసిబిలిటీస్ ఏర్పడతాయి. అంటే ప్రభుత్వం దగ్గర కూడా బాగా అంత ముందున్న ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసి వెళ్ళింది కాబట్టి మ్యాక్సిమంగా ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కాబట్టి పెద్ద సాహసమే ఇది. అదిగాక గత ప్రభుత్వం ఒక్కరికి మాత్రమే ఇచ్చింది. తల్లికి వందనం అంటే తల్లికి మాత్రమే ఇస్తాం డబ్బులు, ఒక తల్లికే ఇస్తాం అంతే, బిడ్డల్ని బట్టి కాదు. ఎంతమంది బిడ్డలు ఉన్నా తల్లికి మాత్రమే ఒక 12,000 రూపాయలు ఏదో ఇచ్చారు, వాళ్ళు 12,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు కొత్త వాగ్దానం ప్రకారంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అనేసరికల్లా ఒక ఇంట్లో 3 ఉండొచ్చు, ఒక ఇంట్లో 4 ఉండొచ్చు. ఇంకోటి, ఇప్పుడు 3 అనేది కూడా తీసేశారు.
ఎంతమంది ఎక్కువ ఉంటే అంత మంచిదని. కొత్త విధానం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న విధానం ఏంటంటే కుటుంబ నియంత్రణ పాటించకండి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి. ఎందుకంటే చాలా దేశాల లోపల ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, యంగ్ మేము తగ్గిపోతున్నారు. కాబట్టి యంగ్ పీపుల్ ఎక్కువ పెరగాలంటే ఎక్కువగా జనాభా రావాలి. ఇంత ముందులాగా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫాలో అయ్యే వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేటువంటి పద్ధతిని మొత్తం తీసేసింది. ఆ సిస్టమ్ తీసేసి ఎక్కువ కన్న వాళ్ళకి బహుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ దాదాపు వచ్చేసింది. అలా ఎంకరేజ్మెంట్ చాలా జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ప్రభుత్వానికి ఇక్కడ తమ మీద ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అవకాశం కల్పించుకోవడం ఒకటి. రెండోది, స్వశక్తి మీద ఉండేటువంటి ఆధారపడేటువంటి డ్వాక్రా మహిళలు మేము ప్రభుత్వం నుంచి ఏదో అపరంగా తీసుకున్నాం అనే భావన కాకుండా మా పిల్లలకు చదువుల కోసం మేము వడ్డీకే తీసుకుని కట్టుకున్నాం, తక్కువ వడ్డీకి మాకు వచ్చింది కాబట్టి మేము పని చేయగలమనేటువంటి పరిస్థితిలో ఉండడానికి వీలుగా ఈ రెండు అంశాలు నెరవేర్చేటట్టుగా ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టి ఈ పథకానికంటే ముందే ఈ పథకం ఇచ్చేశారు. ఓకే, అంటే ఈ పథకం అమలు చేయకుండా ముందే ఇచ్చారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ డిస్బర్స్మెంట్ అయిన తర్వాత ఈ పథకం అమలు చేసినట్టయితే కొంత భారము తగ్గుతుంది. దానివల్ల మహిళల్లో స్వశక్తి మీద నిలబడ్డామని ఒక నమ్మకాన్ని కూడా పెంచినట్టు అవుతుంది అనేది ఉద్దేశమైన విషయం. అంటే సార్ ఈ పథకంలో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా చదివించుకోవచ్చా పిల్లల్ని? ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ అన్నిటికీ ఇచ్చారు, కాలేజీలకు కూడా ఇచ్చారు, విదేశీ విద్యకు కూడా ఇచ్చారు, అన్నిటికీ ఇచ్చారు. దీనిలో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకే, అంటే స్కూల్కి గోయింగ్ పిల్లలకి మాత్రమే రిస్ట్రిక్షన్ లేదు, తర్వాత ప్రభుత్వమా లేదా ప్రైవేట్ అనేది రిస్ట్రిక్షన్ లేదు, మన దేశమా ఇతర దేశం అనేది రిస్ట్రిక్షన్ లేదు, అన్నిటికీ అందరికీ వర్తించేట్టుగా చేశారు. థ్యాంక్ యూ సార్.